శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీరామకృష్ణాయ నమః. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా పూరి జగన్నాథ స్వామి రథయాత్ర పర్వదిన సందర్భంగా నా శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. జగత్ అంటే ఈ ప్రపంచానికంతటికీ కూడా నాథుడు అంటే ప్రభువు ఆ పూరి జగన్నాథ స్వామి. అలాగే జ అంటే మన జన్మ జన్మల పరంపరని, గత్ అంటే తొలగించేవాడు ఆ జగన్నాథ స్వామి. అటువంటి జగన్నాథ స్వామి రథయాత్రని మనం ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభించుకుంటాం. ఆ ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభించి ఆ యాత్రని ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు మనం ముగించి మళ్ళీ విగ్రహాలని తిరిగి యథాస్థానాలకి చేర్చుతాం. అసలు పూరిలో జగన్నాథ స్వామి వెలియటం, అది కూడా తనంతట తానుగా ఒక విచిత్ర ఆకృతిలో వెలియటం అనేది చాలా గొప్ప విషయంగా మనం భారతీయులందరం కూడా భావిస్తాం. ఎందుకంటే ఈ క్షేత్రం అప్పటి నుండే మోక్షప్రద క్షేత్రం అయిపోయింది. ఎప్పుడైతే జగన్నాథ స్వామి కృష్ణ పరమాత్మగా ఈ క్షేత్రంలో తాను వెలుస్తానని అప్పటి రాజైన ఇంద్రద్యుమ్నుడికి తెలిపి తాను అక్కడ కృష్ణ పరమాత్మగా వెలిశాడో అప్పటి నుండి అప్పటిదాకా ఇది ఒక చిన్న జిల్లా మాత్రమే. ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరంలోని ఈ పూరి జిల్లా అతి సామాన్యమైన ప్రదేశం. అది సామాన్య ప్రదేశం. ఎప్పటిదాకా జగన్నాథ స్వామి అక్కడ ప్రతిష్ఠుడు అయ్యే వరకు. ఈ జగన్నాథ స్వామి సాక్షాత్తు బ్రహ్మదేవుడి చేత ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. పూరిలో విశిష్టత ఏమిటి అంటే జగన్నాథ స్వామిని అక్కడ ప్రతిష్ఠింపచేసినది సాక్షాత్తు మన విధాత అయిన బ్రహ్మగారు. ఆయన ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒక వ్రతాన్ని చేశారు, వ్రత దీక్ష పూనారు. అది జ్యేష్ఠ వ్రతం, విష్ణుమూర్తికి ప్రీతికరమైన వ్రతం. అది జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆ వ్రతాన్ని ఆయన ఆరంభించి ఆషాఢ శుద్ధ విదియ నాడు ముగించారు. ఆ తర్వాత ఆయన ఇక్కడి మొట్టమొదటి రథోత్సవం తానే స్వయంగా జరిపించారు. అందుకని ఈ క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది అప్పటి నుండి కూడా. ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి కూడా భారతీయులు ఈయన దర్శనానికి, జగన్నాథస్వామి దర్శనానికి ఈ సందర్భంగా వస్తారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ఈ రథయాత్రను చూడటానికి జనం తండోపతండాలుగా వస్తారు. అయితే మనకి ఒక సందేహం కలగవచ్చు. అదేంటంటే పెద్ద పెద్ద ఆలయాల్లో, అన్ని ఆలయాల్లో, తిరుపతి తిరుమల దేవస్థానం ఇటువంటి ఆలయాల్లో కూడా రథోత్సవాలు జరుగుతాయి. మరి ఇక్కడి రథోత్సవం ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఈ రథయాత్రని ప్రపంచవ్యాప్తిగా విశిష్టత సంతరించే అంతగా ఇందులో విశిష్టత ఏముంది అని మనకి సందేహం వస్తుంది. దానికి సమాధానం ఏమిటి అంటే ఇక్కడి రథయాత్ర మొట్టమొదటి మనం ఇందాక చెప్పుకున్నాం, బ్రహ్మగారు స్వయంగా ప్రారంభించారు. అంతేకాక ఇక్కడ రథయాత్రలో మిగతా ఆలయాలలో రథాలు ఒకసారి చేసినవి అనేక మార్లు ఉపయోగిస్తూ ఉంటారు. అవే రథాలు ఎన్నో ఏళ్ల తరబడి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఆలయంలోనూ కూడా, పెద్ద ఆలయాల్లో. అయితే పూరీ క్షేత్రంలో మాత్రం ప్రతి సంవత్సరము కూడా రథాలు మారుస్తారు. అవి కూడా 3 రథాలు ప్రత్యేకంగా ఆ సంవత్సరానికి కొత్త రథాలు చేయిస్తారు. 3 మూల విగ్రహాలకి 3 రథాలు ఇక్కడ తయారు చేయబడతాయి ప్రతి సంవత్సరం కూడా. మరి 3 మూల విగ్రహాలు ఏమిటి అంటే మొదటి విగ్రహం జగన్నాథస్వామి ఇక్కడ కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించాడు. అది ప్రధాన మూల విగ్రహం. తర్వాత
ఆయన మామూలుగా మిగిలిన ఆలయాల్లో లాగా తన సతీ సమేతంగా ఆవిర్భవించలేదు. ఇక్కడ తన సోదరుడైన బలభద్రుడితోటి, సోదరీమణి అయిన సుభద్రతోటి ఆయన ముగ్గురు మూర్తులు, ఈ 3 మూర్తులు ప్రధాన మూర్తులుగా ఈ ఆలయంలో ఆవిర్భవించాడు ఆయన. అది ఇక్కడి ఆలయ విగ్రహాల ప్రత్యేకత. మిగతా ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలు అంటే శిలా విగ్రహాలు కానీ లేక లోహ విగ్రహాలు కానీ ఉపయోగిస్తారు. ఉత్సవ విగ్రహాలుగా ఊరేగించటానికి వాటిని ఉపయోగిస్తారు. కానీ పూరీ ఆలయంలో మాత్రం మూల విగ్రహాలని తరలించి రథాల్లో ఎక్కించి వాటిని ముగ్గురికి కూడా మళ్ళీ 3 మూలమూర్తులకి 3 ప్రత్యేక రథాల్లో, ఆ రథాల్లో వాటిని ఎక్కించి విగ్రహాలని పురమంతా కూడా ఊరేగిస్తారు. 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ ఊరేగింపు జరుగుతుంది. అయితే 12 గంటల వ్యవధి తీసుకుంటారు ఈ ఊరేగింపుకి. అంటే ఉద్దేశం ఏమిటి అంటే జగన్నాథస్వామి ఊరేగుతూ అన్ని వీధుల్లోకి వస్తాడు. పురవీధులన్నిట్లోకి, ఈ క్షేత్రంలోని వీధులన్నిట్లోకి వస్తాడు. ఇక్కడ వచ్చి ప్రజలు ఆయన్ని దర్శనం చేసుకునే ఆ భాగ్యం వాళ్ళకి కలిగిస్తాడు. కృష్ణ విగ్రహంలోని ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడి జగన్నాథస్వామి కృష్ణమూర్తిగా వెలిసినప్పుడు బ్రహ్మగారి చేత ఒక బ్రహ్మ పదార్థం అది ఆయన హృదయ స్థానంలో, ఈ విగ్రహ హృదయ స్థానంలో ప్రతిష్ఠింపబడింది, తర్వాత మూసివేయబడింది. అంటే ఈ హృదయ స్థానం ఎవరిది అంటే సాక్షాత్తు శ్రీహరి శ్రీకృష్ణుడుగా అవతరించాడు. ఆ సమయాన ఆయన ప్రభాస క్షేత్రంలో ద్వాపర యుగాంతాన నిర్యాణం చెందాడు. ఇది మనకి తెలిసినది. ఆయన నిర్యాణం చెందిన తర్వాత ఆయన దేహాన్ని ప్రజలు పార్థివ శరీరాన్ని దహనం చేయాలని ప్రయత్నించారు. కానీ మిగతా అన్ని అవయవాలు కూడా అవి దహనం కాబట్టి, కానీ ఒక్క హృదయ స్థానం మాత్రం ప్రజలు ఎంత ప్రయత్నించినా, కింద ఎంత అగ్ని ప్రజ్వరిల్ల చేసినా కూడా ఆ హృదయ స్థానం మాత్రం ఒక బ్రహ్మ పదార్థం, అది మెత్తటి పదార్థంగా గోచరించింది. దాని నుండి అద్భుత నీలి రంగు కాంతులు, కిరణాలు వెదజల్లుతూ ఆ బ్రహ్మ పదార్థం ఎంతకీ కూడా అది దహనం చేయబడటం లేదు. అటువంటి ఆ బ్రహ్మ పదార్థాన్ని ఏం చేయాలా అని వీరు ఆలోచిస్తున్నప్పుడు అశరీరవాణి ఇలా పలికింది, ప్రజలారా, ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ హృదయ స్థానంలో ఉన్న బ్రహ్మ పదార్థం. దీన్ని మీరు దహింపచేయలేరు కనుక దీనిని ఒక దుప్పలో పెట్టి సముద్ర తీరాన, సముద్రంలో వదిలేసేయండి. పశ్చిమ సముద్ర తీరాన కృష్ణ పరమాత్మ ప్రభాస క్షేత్రంలో నిర్యాణం చెందాడు. ఇప్పుడు దాన్ని మనం సోమనాథ క్షేత్రం అంటున్నాం. అటువంటి ఆ పశ్చిమ సముద్ర తీరాన దొప్పలో వదిలేయమన్నాడు అని అశరీరవాణి ఆజ్ఞాపించింది. దాంతో ప్రజలు అలాగే చేశారు. దొప్పలో ఆ బ్రహ్మ పదార్థాన్ని పెట్టి సముద్రంలో వదిలేశారు, పశ్చిమ సముద్రంలో. అది మెల్లగా 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 తర్వాత తూర్పు సముద్ర ప్రాంతానికి, బంగాళాఖాత సముద్ర తీరానికి చేరింది. అక్కడ అది ఇంద్రద్యుమ్న మహారాజు ఆయనకి దొరికి తర్వాత మొదట విశ్వావసుడు అనే ఆటవిక రాజు, కళింగ దేశం అనబడేది అప్పుడు ఒడిస్సా రాష్ట్రం. ఆ దేశానికి రాజు ఇంద్రద్యుమ్నుడు. ఆయన రాజ్య ప్రాంతంలో ఆటవికులకి, అడవిలో ఉండే ఆటవికులకి రాజు విశ్వావసుడు. ఆయనకి ముందుగా దొరికింది, తరువాత ఇంద్రద్యుమ్నుడికి దొరికింది. ఈ కథ మనం విపులంగా విశదంగా చెప్పుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఎందుకు అంటే ఇంత విశిష్టమైన బ్రహ్మ పదార్థం ఇంద్రద్యుమ్నుడికి దొరికింది. ఆ మహారాజు బ్రహ్మగారి ద్వారా దాన్ని జగన్నాథస్వామి విగ్రహంలో, గోపాల కృష్ణుడు ఆయన, ఇక్కడ జగన్నాథస్వామి పూరీ క్షేత్రంలో కృష్ణ పరమాత్మగా వెలిశాడు గనక కృష్ణ విగ్రహపు హృదయ స్థానంలో అమర్చబడింది. అంటే సాక్షాత్తు అప్పటి, అంటే ఆ ద్వాపర యుగాంతాన నిర్యాణం చెందిన కృష్ణ హృదయం ఇప్పుడు ఈ జగన్నాథస్వామిలో ఉంది. ఇది సజీవమూర్తి.
కృష్ణమూర్తి విగ్రహం ఇక్కడిది సజీవంగా భావిస్తారు ప్రజలు. అందుకే ఆ విగ్రహం ఊరేగింపుకి తరలి వచ్చినప్పుడు అంతగా ఎగబడతారు దర్శనం కోసం ప్రజలు. ఇటువంటి విశిష్టత కల ఈ రథయాత్ర మిగతా వాటన్నిటి ఆలయాల్లో ఇవి మనం చూడం. అక్కడ ఉత్సవ విగ్రహాలు, ఇందాక చెప్పుకున్నట్టు శిలా విగ్రహాలు, ఇటువంటి వాటిని ఊరేగిస్తారు. మూల విగ్రహాలు కూడా లోహ లేదా శిలా విగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ విగ్రహాలు కూడా ప్రత్యేకం. ఇది ఏమిటి అనడానికి మనం ముందుగా రథయాత్ర గురించి చెప్పుకుందాం. ఏంటి ఈ విశిష్టత, ఈ విగ్రహాల ప్రత్యేకత ఏమిటి, రథయాత్ర ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ చెప్పుకోవాలంటే ముందు మనం రథయాత్రను చెప్పుకొని తర్వాత ఇంద్రజుమ్న మహారాజు కథ, తర్వాత పూరీ క్షేత్రం అద్భుతాలకు నిలయం. అది అనేక అద్భుతాలు ఆ ఆలయం నిర్మించినప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా శాస్త్రజ్ఞులకి కానీ, పండితులకి కానీ, లేక జ్యోతిష్యులకి, పేరు మోసిన జ్యోతిష్యులకి కానీ ఎవ్వరికీ కూడా మూల కారణం ఏమిటి అద్భుతాలకి అనేది అవగతం కావటం లేదు. ఇప్పటి వరకు ఆ అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి కనుక మనం అవి కూడా చెప్పుకుందాం. మొట్టమొదట ఇది రథయాత్ర పర్వదినం కనుక మనం జరుపుకుంటున్నది, రథయాత్ర విశేషాలు తెలుపుకుందాం. మనం ఇందాక తెలుపుకున్నాం, పూరీలో జగన్నాథస్వామి రథయాత్ర ప్రతి ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభిస్తారు. ఈ రోజుకి ముందు రోజు అంటే పాడ్యమి రోజు రాత్రికి పూరీ జగన్నాథస్వామి ప్రధాన ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. అందులో తూర్పు ద్వారం సింహద్వారం. ఆ ద్వారం వద్ద 3 రథాలు కూడా బలభద్రుడికి, సుభద్రకి, కృష్ణ పరమాత్మకి ముగ్గురికి వేరు వేరు రథాలు సిద్ధం చేయబడి రాత్రి అక్కడ ఉంచబడతాయి. పొద్దున ఆషాఢ శుద్ధ విదియ నాడు స్నానానంతరం, అభిషేకానంతరం చక్కగా అలంకరించి ఈ 3 విగ్రహాలని ద్వారం ద్వారా, ప్రధాన ద్వారం ద్వారా బయటికి తీసుకువచ్చి 3 రథాల్లోనూ ఎక్కించడం జరుగుతుంది. దీన్ని, ఈ కార్యక్రమాన్ని పహాండి అంటారు. అంటే పహాండి అంటే, పహాడ్ అంటే చాలా ఎత్తైన ప్రదేశం, కొండ అనే అర్థం. ఇక్కడ రథాలు ఎంత ఎత్తుగా ఉంటాయి అంటే వాటిలో ఎక్కించే కార్యక్రమాన్ని పహాండి అంటారు. ముందుగా సాగేది బలభద్ర రథం. బలభద్రుడి రథం ఎంత ఎత్తు ఉంటుందంటే 44 అడుగుల ఎత్తు. అది 14 చక్రాలు కలిగి ఉంటుంది. దాని పేరు తాళధ్వజ్. దానిలో బలరామ విగ్రహాన్ని ఎక్కిస్తారు. ఆ రథం వెనక సుభద్ర రథం, దీని పేరు పద్మధ్వజ్. ఇది 43 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రెండిటి వెనక ప్రధాన మూర్తి అయిన కృష్ణ పరమాత్మ మూర్తిని 45 అడుగుల రథంలో, ఆ రథం ఎత్తు 45 అడుగులు. రథం పేరు నంది ఘోష్. అది 16 చక్రాలు కలిగి ఉంటుంది. దాంట్లోకి ఎక్కిస్తారు. ఈ చక్రాలని తాళ్లతో ప్రజలు లాక్కుంటూ నింపాదిగా పురవీధుల్లో ఊరేగిస్తారు. ఆ పురవీధుల్లో ఆయన అలా సాగుతూ ఉంటే జనం అభివందనాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి దర్శిస్తున్న భావన కలుగుతుంది వాళ్ళకి. ఈ విగ్రహ ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ 3 విగ్రహాలు కూడా పెద్ద పెద్ద నేత్రాలు కలిగి ఉంటాయి. ఇవి వదన ప్రధానమూర్తులు అని వీటికి పేరు. అంటే వీటికి కాళ్ళు చేతులు చెక్కబడి ఉండవు, అసంపూర్ణంగా ఉంటాయి ఈ విగ్రహాలు. పైగా ఇవి దారు విగ్రహాలు. దారు అంటే కొయ్య. ఏ కొయ్య? వేప కొయ్యతో చేయబడిన విగ్రహాలు. ఊరేగించే ఈ 3 మూర్తులు కాక మరొక విగ్రహం సుదర్శనుడిది కూడా దారు విగ్రహం ప్రతిష్ఠ చేయడం బ్రహ్మగారు జరిగింది. ఊరేగింపుకు మాత్రం ఈ సోదర సోదరీమణుల విగ్రహాలు మాత్రమే రథాల్లో ఎక్కి ఊరేగింపు కార్యక్రమం అది జరపబడుతుంది. అటువంటి ఈ నేత్రాలతో కృష్ణ పరమాత్మ అందరినీ ఆశీర్వదిస్తున్నాడా, ఒక్కొక్కళ్ళని పలకరించి ఆశీర్వదిస్తున్న భావం కలుగుతుంది జనాలకి. అటువంటి ఈ విగ్రహాలు 3 కూడా నింపాదిగా పురవీధుల్లో సాగుతూ సముద్ర తీరానికి చేరుకుంటాయి.
ముందుగా సముద్ర తీరానికి చేరుకుని అక్కడ చెక్క పడవలు సిద్ధం చేసి ఉంచుతారు. 3 విగ్రహాలని చెక్క పడవల్లో ఎక్కించి ఆవలి తీరానికి తీసుకువెళతారు. ఆవలి గట్టున ఒక రథం సిద్ధంగా ఉంటుంది. ఆ రథంలో ఈసారి ఒకే రథంలో ముగ్గురిని 3 మూలమూర్తులని కూడా ఎక్కించి ఆ తరువాత ఆ రథాన్ని రాణి గుండీచాదేవి ఆలయం దాకా తీసుకువెళ్తారు. అసలు అక్కడికి వెళ్ళంగానే రథం దానంతటదే ఆగిపోతుందని అంటారు. రాణి గుండీచాదేవి ఆలయం దగ్గర ఈ రథం 7 రోజులు అక్కడే ఉండిపోతుంది. 3 మూర్తులు కూడా ప్రజల భావన ఏమిటి అంటే ఈ సోదర సోదరీమణులు అక్కడ విశ్రాంతి తీసుకోవాలి. 7 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆషాఢ శుద్ధ విదియ నుండి నవమి దాకా అక్కడ గుండీచా ఆలయం దగ్గర విశ్రాంతి తీసుకున్న విగ్రహాలు మళ్ళీ తిరిగి ప్రయాణం చేసి ఈ చెక్క పడవల్లో మళ్ళీ ఎక్కి రథంలో పడవల దాకా వచ్చి పడవల్లో ఎక్కింపబడి అక్కడి నుండి ఆవలిగట్టు దగ్గర 3 రథాలు మళ్ళీ వారి వారి రథాలు అక్కడ ఉంటాయి కనుక వాటిలో ఎక్కించబడి ప్రధాన జగన్నాథ స్వామి ఆలయం ఆవరణలోకి చేరుకుంటారు. ఆషాఢ శుద్ధ దశమికి అక్కడ చేరుకుని ఏకాదశి నాడు లోపలికి ఆలయ ప్రాంగణంలోకి తీసుకువెళ్ళబడతారు 3 మూర్తులు కూడా. అక్కడ ద్వాదశి నాడు చక్కగా రత్నాసనం అలంకరించి ఈ మూర్తులను కూడా ఏకాదశి రోజే చక్కగా స్నానము అభిషేకం చేయించి అలంకరించి ఉంచుతారు. ద్వాదశి నాడు ఉదయమే 3 మూర్తుల్ని తమ తమ స్థానాల్లో మళ్ళీ తిరిగి ప్రతిష్ఠింపజేస్తారు, ఉపస్థితులని చేస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా ఈ యాత్ర జరుగుతుంది. అంటే మనం తెలుసుకున్న ప్రత్యేకతలు ఏమిటి ఈ యాత్రలో అంటే ఈ ఆలయమే సోదర సోదరీమణుల ఆలయం. భారతదేశంలో ఒకే ఒక్క సోదర సోదరీమణుల ఆలయం ఉంది, అది పూరి జగన్నాథ క్షేత్రం. ఇంకెక్కడా కూడా సోదర సోదరీమణులకు ప్రత్యేక ఆలయాలు ఈ విధంగా లేవు. అది మొదటి ప్రత్యేకత. రెండవది విగ్రహాలు మూలమూర్తులనే ఊరేగిస్తారు, రెండవది ఆ ప్రత్యేకత. మూడవది ఇవి అసంపూర్ణ దారు విగ్రహాలు, అసంపూర్ణంగా ఉంటాయి. వర అభయ హస్తాలు ఉండవు వీటికి. ఎందుకంటే కాళ్ళు చేతులు చెక్కబడక ముందే ప్రతిష్ఠింపబడ్డాయి బ్రహ్మగారి చేత. ఇవి అది కథలో మనం తెలుసుకుందాం. ఇంద్రజుమ్న మహారాజు కథ చెప్పుకున్నప్పుడు ఆ విశేషాలు తెలుస్తాయి. ఈ విధంగా రథయాత్రను సాగించి తీసుకువచ్చి ఉపస్థితులని రత్నాసనం మీద చెయ్యటం అనే కార్యక్రమం పూర్తి చేస్తారు ప్రతి సంవత్సరము కూడా. వెళ్ళేటప్పుడు సాగించే యాత్రను ఘోషయాత్ర అంటారు. మళ్ళీ తిరుగు ప్రయాణంలో వచ్చే యాత్రను బహుదా యాత్ర అంటారు. ఇప్పటికీ కూడా ఈ యాత్ర ప్రారంభంలో రథంలోకి విగ్రహాల్ని ఎక్కించేది విశ్వావసుడు అని ఇంద్రజుమ్న మహారాజు కాలంలో ఆయన ఆటవిక రాజు, ఆయన వంశీయులు చేస్తున్నారు. సవర తెగకి చెందినవారు వీరు, వారు చేయటం జరుగుతోంది. అలాగే ఈ 3 రథాలని వారు ఎక్కించే ముందు రథాలను ఇంద్రజుమ్న మహారాజు తన కాలంలో ఆయనే బంగారు చీపురుతో శుభ్రం చేసేవాట 3 రథాలని. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పూరి జగన్నాథ సంస్థానాధీశులు చేస్తున్నారు. ఇప్పుడు శుభ్రపరచడం అయిన తర్వాత దాన్ని సవర తెగకు చెందిన వీరు ఎక్కించి ఊరేగింపుకి తీసుకువెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. ఘోషయాత్ర, బహుదాయాత్ర ఇవి ముగిసి ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ ద్వాదశి నాటికి మళ్ళీ పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ విధంగా ఈ రథయాత్ర విశిష్టమైనది. మనకి ఎక్కడా కూడా ఈ పద్ధతి వేరే చోట కనిపించదు, ఏ ఆలయాల్లో కూడా. ఇటువంటి ఈ రథయాత్ర గురించి చెప్పుకున్నాం కాబట్టి మనం ఇంద్రజుమ్న మహారాజు కథ కూడా ఒకసారి చెప్పుకోవాలి. ఇంద్రజుమ్న మహారాజు ఇప్పటి ఒడిస్సా రాష్ట్రం అప్పట్లో కళింగ దేశం అనబడేది. ఆ కళింగ దేశానికి రాజు. ఆయన తన అడవి ప్రాంతం అంతా కూడా విశ్వావసుడు అనే రాజు చేత పరిపాలింపచేసేవాడు. ఆటవిక రాజు ఆయన. ఒకనాడు ఆ విశ్వావసుడు ఆటవిక రాజు సముద్ర తీరానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆయనకి ఏదో కొట్టుకొస్తున్నట్టు కనిపించింది. ఒక దొప్పలో ఆయన ఒక సాలగ్రామాన్ని చూశాడు. ఈ సాలగ్రామం నుండి చక్కటి నీలి కాంతులు ప్రసరిస్తున్నాయి. ఇది ఏదో కాదు, మనం ఇందాక చెప్పుకున్నాం బ్రహ్మగారు ఒక బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథుడి హృదయంలో ప్రతిష్ఠించాడు అని. ఆ బ్రహ్మ పదార్థం
కృష్ణ నిర్యాణ సమయంలో దొరికి పశ్చిమ తీరాన సముద్రంలో వదిలివేయబడింది అని కూడా చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ పదార్థం మెల్లమెల్లగా క్రమక్రమంగా తేలియాడుతూ ఈ తూర్పు సముద్రం బంగాళాఖాత తీరానికి చేరింది. విశ్వావసుడు అనే ఈ రాజుకి, ఆటవిక రాజుకి దొరికిందని. ఆయన ఆ కాంతులు చూస్తూనే, ఆ అద్భుత కాంతులు పరవశుడైపోయాడు. ఇది చాలా అద్భుతమైన సాలగ్రామంగా మారిపోయింది. అప్పటికి బ్రహ్మ పదార్థం మెత్తటిది కాస్త గట్టిపడి సాలగ్రామం అయింది. ఆయన ఆ సాలగ్రామాన్ని తీసుకువెళ్ళి అరణ్యంలో ఒక రహస్య ప్రదేశంలో దాన్ని దాచిపెట్టి ఆయన చక్కగా వెళ్ళి దానికి రోజు పూజలు చేసి వస్తూ ఉండేవాడు. ఆయన ఆ సాలగ్రామాన్ని పూజించి వచ్చిన తర్వాత ఆయన నుండి, దేహం నుండి సుగంధ పరిమళాలు వెదజల్లబడేవి. అలాగే ఆయన ముఖమంతా కాంతివంతమై ఎంతో చాలా మెరుస్తూ ఒక తేజస్సుతో ఉండేది. ఇటువంటి ఈ స్థితిని ప్రజలందరూ కూడా గమనించారు. ఆటవికులు మెల్లగా ఈ వార్త బయటికి వచ్చింది. మెల్లమెల్లగా ఆ నోట ఈ నోట అది ఇంద్రజుమ్నుడికి, మహారాజు దాకా వెళ్ళిపోయింది. ఆయన విన్నాడు ఈ విశేషం విన్నాడు. అయితే ఆ రహస్య ప్రదేశం ఏమిటో ఆయన ఎవరికీ చెప్పట్లేదు విశ్వావసుడు. అందుకని ఆయన ఒక గూఢాచారి, విద్యాపతి అనే ఒక బ్రాహ్మణ యువకుణ్ణి గూఢాచారిగా నియమించి ఈ రహస్య ప్రదేశం కనుక్కోమని నియమించాడు. విద్యాపతి ఆ ప్రదేశం కనిపెట్టాడు. కనిపెట్టిన తర్వాత మహారాజుకి దాని గుర్తులు ఎలా వెళ్ళాలి అక్కడికి అనేది కూడా తెలిపాడు. అప్పుడు మహారాజు అక్కడికి వెళ్ళాడు. ఆయన ఉద్దేశం నీలిమాధవుడు అని పేరు పెట్టుకున్నాడు విశ్వావసుడు ఈ సాలగ్రామానికి. ఎందుకంటే నీలి రంగు కాంతులు వెదజల్లుతోంది ఆ సాలగ్రామం. అటువంటి ఈ సాలగ్రామాన్ని దర్శించుకోవాలి అని ఉద్దేశంతో ఇంద్రజుమ్నుడు అక్కడికి వచ్చాడు. దూరం నుండి చూశాడు. అద్భుత కాంతులు, కాంతి కిరణాలు చూశాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళే లోపల సాలగ్రామం అంతర్ధానమైపోయింది. పాపం ఇంద్రజుమ్నుడికి చాలా నిస్పృహ, నిరాశ ఇవన్నీ కలిగాయి. ఆయన ఎలాగైనా సరే నీలిమాధవుణ్ణి మళ్ళీ దర్శనం చేసుకోవాలి అనుకుని పట్టుదలగా ఒక అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. ఆ తర్వాత నీలాద్రి అనే పర్వతం పైన ఆయన ఒక నరసింహస్వామి ఆలయాన్ని నెలకొల్పి అక్కడ రోజు కూడా కొన్ని రోజులు అక్కడే నివసించి రోజు తపస్సులాగా ఒక దీక్షతో ఆయన్ని ప్రార్థించడం ఆ కొన్ని వారాలు చేశాడు. అలా ఆ చేసిన తర్వాత ఆయనకి ఒక అద్భుత స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఇంద్రజుమ్నుడికి జగన్నాథస్వామి దర్శనమిచ్చాడు. జగన్నాథస్వామి ఆయనకి దర్శనమిచ్చి, ఇంద్రజుమ్న, నీ కోరిక తప్పకుండా తీరుతుంది. నీలమాధవుడు ఆ బ్రహ్మ పదార్థం నీకు మళ్ళీ నీ చేతికి వస్తుందని, నువ్వు దాన్ని ప్రతిష్ఠిస్తావు. నేనే కృష్ణ పరమాత్మగా నీ పూరీ క్షేత్రంలో, నీ దేశంలోని పూరీ క్షేత్రంలో అక్కడ ప్రతిష్ఠితుడు అవుతాను. జగన్నాథస్వామి ఆలయం నువ్వు నిర్మించు, నేనక్కడ ప్రతిష్ఠితుడిని అయ్యి కృష్ణ పరమాత్మ రూపంలో నేనక్కడ వెలిసి, బలరాముడు సోదరుడు, సోదరీమణి సుభద్ర, వీరిద్దరితో నేనక్కడ పూరీ క్షేత్రంలో వెలిసి అక్కడ ఆ క్షేత్రాన్ని పవిత్రం చేస్తాను. అప్పుడు ఆ విగ్రహంలో, కృష్ణ పరమాత్మ విగ్రహంలో నీకు ఒక బ్రహ్మ పదార్థం లభిస్తుంది. అది ఎలా లభిస్తుంది అంటే, చాంకీ నది నుండి, ఆ చాంకీ నదిలో ప్రవహిస్తూ ఒక వేప కొయ్య వస్తుంది. అది సముద్ర తీరానికి చేరుతుంది. చాంకీ నది సముద్ర తీరాన్ని చేరే చోట అది ఆగిపోతుంది. ఆ వేప కొయ్యలో ఒక బ్రహ్మ పదార్థం, నువ్వు ఇప్పుడు చూసినది అది ఉంటుంది. నీలమాధవుడిగా నువ్వు ఏది భావిస్తున్నావో ఆ పదార్థం నీకు ఈ వేప కొయ్యలో కనిపిస్తుంది. అది తీసి పదిలంగా దాచిపెట్టు. తరువాత ఈ కొయ్యని 4 భాగాలు చేసి 4 దారు విగ్రహాలు, దారు అంటే చెక్క, వేప చెక్కతో 4 విగ్రహాలు చేయించి, కృష్ణ పరమాత్మ నేనే ఆ రూపంలో ఒక విగ్రహం, నా సోదరి అయిన సుభద్ర ఒక విగ్రహంగా, బలభద్రుడు ఒక విగ్రహంగా, నా సుదర్శన చక్రం మూర్తిమంతం చేసి ఒక విగ్రహంగా, ఈ 4 దారు చెక్క విగ్రహాలను చేయించి ప్రతిష్ఠించు అని చెప్పి ఆదేశించి జగన్నాథస్వామి అదృశ్యుడైపోయాడు. ఇంద్రజుమ్నుడికి పట్టరానంత సంతోషం కలిగింది.
ఇది నిజమే, తప్పకుండా నిజమే ఉంటుంది, లేకపోతే తనకి ఇలాంటి స్వప్నం రాదు అని ఆయన రోజు కూడా సముద్ర తీరాన వేచి ఉండేవాడు. కాలక్రమాన నిజంగానే అక్కడికి ఒక వేప కొయ్య కొట్టుకురావడం, చాంకీ నదిలో తేలుతూ సముద్ర తీరానికి వచ్చింది. దానిలో ఈ బ్రహ్మ పదార్థం కనిపించింది ఇంద్రజుమ్నుడికి. జగన్నాథ స్వామి చెప్పినట్టే దాన్ని పదలపరిచాడు ఆయన. తర్వాత దీన్ని శిల్పులని రావించి 4 శిల్పాలుగా చెక్కమన్నాడు. కానీ ఒక్క శిల్పి కూడా అంత ధైర్యం చేయలేకపోయాడు. శిల్పాలు ఏ విధంగా చెక్కాలి, ఈ చెక్కతో శిల్పాలు చేయాలి మొదటి మాట. రెండవది ఆ కృష్ణ విగ్రహం ఎలా చేయాలి, వీళ్ళ మూర్తులు 3 మూర్తులు ఎలా చేయాలి, ఎవరికి అది అంతు చెక్కలేదు, గొప్ప గొప్ప శిల్పులకు కూడా. అప్పుడు ఆయన ఏం చేయాలా అనుకుంటుంటే రాజు విశ్వకర్మ దేవశిల్పి అక్కడికి వికలాంగుడి రూపంలో వచ్చాట. వచ్చి, రాజా, నేను వికలాంగుండని నువ్వు సంశయించవద్దు, నేను ఈ శిల్పాలు చెక్కుతాను చెక్కతో, ఈ వేప కొయ్యతో నేను 4 శిల్పాలు చెక్కుతాను 21 రోజులలో. ఆ 21 రోజులు నేను ఒక గదిలో, నువ్వు చూపించిన గదిలో ఉంటాను. నువ్వు పనిముట్లు వేప కొయ్య అన్నీ కూడా అక్కడ పెట్టించు, బయటి నుండి తలుపులు గడియ వేయించు, ఎటువంటి పరిస్థితిలో కూడా 21 రోజుల లోపు నీవు తలుపులు తీయించకూడదు అని ఆదేశించాడు. అట్లా అయితే నేను విగ్రహాలు చెక్కుతాను అన్నాడు. సరే, రాజుగారికి అదే చాలనిపించింది, ఎవరూ ముందుకు రావటం లేదు. ఈయన వచ్చాడు ముందుకి. సరేననుకున్నాడు. ఒక గదిలో అన్ని పనిముట్లు వేప కొయ్య అన్నీ పెట్టించి ఈ వికలాంగుడైన దేవశిల్పి విశ్వకర్మ, ఆయన చెప్పలేదు ఈయనకి, కానీ ఆ విశ్వకర్మ గారు అందులోకి వెళ్ళి లోపల కూర్చున్న తర్వాత రాజుగారు బయట నుండి గడియ పెట్టించాడు. సరే, రోజులు గడుస్తున్నాయి. 1, 2, 3, 4 లోపల నుండి చిన్న శబ్దం కూడా రావటం లేదు. అసలు అక్కడ చెక్కుతున్నారా ఎవరైనా విగ్రహాలు అన్నట్లుగా ఉంది, నిశ్శబ్దంగా. రాణి గారికి ఆతృత ఎక్కువైపోయింది. ఇంద్రజుమ్నుడి రాణి గుండీచాదేవి, ఆమె భర్తని బలవంత పెట్టడం మొదలుపెట్టింది. ఆమె, ఏమిటిది, ఒక చిన్న శబ్దం కూడా రావటం లేదు, నాకేదో అనుమానంగా ఉంది, మీరు తలుపులు తెరిపించి చూడండి అంటోంది ఆమె. అయితే రాజుగారు ఆలోచించి కొన్ని రోజులు చేయలేదు, ఆ పని తెరిపించలేదు. కానీ 14 రోజుల తర్వాత ఆయనకే అనుమానం వచ్చింది. ఏమిటిది, ఇక్కడ ఏమైనా పని జరుగుతుందా లేదా అనుకుని తలుపులు తెరిపించి చూస్తే అక్కడ విశ్వకర్మ చెక్కుతున్నాడు శిల్పాలు. వీళ్ళని చూడంగానే ఆయన అదృశ్యుడైపోయాడు. అక్కడ విగ్రహాలు 4 చెక్కబడి ఉన్నాయి అప్పటికే. అయితే అసంపూర్ణంగా ఉన్నాయి అవి, అంటే చేతులు కాళ్ళు లేని విగ్రహాలుగా అవి రూపొంది ఉన్నాయి. ఇంకా కొంచెం ఆగుంటే అవి కూడా చెక్కేవాడాయన. ఈ లోపల రాజు తలుపులు తెరిపించడం వల్ల అసంపూర్ణ విగ్రహాలు మిగిలాయి. రాజు మళ్ళీ హతాశుడైపోయాడు. బ్రహ్మగారికి ఈసారి ప్రార్థన సల్పి ఒక తపస్సు లాంటిది చేసి ఆయన దర్శనం పొందాడు. బ్రహ్మగారు చూశారు విగ్రహాల్ని. రాజా, నువ్వు ఏమాత్రం చింతించవద్దు, ఇందులో ఏదో ఉంటుంది, జగన్నాథుడి లీల ఇది, ఆయన సంకల్పం లేనిదే ఈ విధంగా జరగదు. కనుక ఈ విగ్రహాల్లో, కృష్ణ విగ్రహంలో ఆ బ్రహ్మ పదార్థం పెట్టేసి నేనే స్వయంగా ఈ 4 విగ్రహాల్ని ప్రతిష్ఠిస్తాను అని చెప్పి ఆయన ఆ 4 విగ్రహాల్ని కూడా ప్రతిష్ఠించాడు బ్రహ్మగారు. ఆ తర్వాత జ్యేష్ఠ వ్రతం, ఇందాక మనం చెప్పుకున్నాం, జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆరంభించి ఆషాఢ శుద్ధ విదియ దాకా దాన్ని కొనసాగించి పూర్తి చేశాడు. ఆ విదియ రోజు, ఆషాఢ శుద్ధ విదియ రోజు రథయాత్ర మొట్టమొదట బ్రహ్మగారు జరిపారు. అప్పటి నుండి ఆ ఆచారం ఇక్కడ ప్రజలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం కొత్త రథాల్లో విగ్రహాలని ఊరేగించడం అప్పటి నుండి మొదలైంది. ఈ విధంగా ఈ రథయాత్ర ప్రత్యేకత ఇది. వేరే ఎక్కడ ఏ ఆలయాల్లో కూడా ఇలాంటి అద్భుతం మనం చూడం. ఇక ఈ యాత్ర పూర్తయింది. మనం రథయాత్ర గురించి చెప్పుకున్నాం, ఇంద్రజుమ్న మహారాజు కథ చెప్పుకున్నాం. ఇందాక చెప్పాను, పూరీ క్షేత్రంలో ఇప్పటికీ అంతు చిక్కని అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రత్యేకతలే, ఇక్కడ అన్నీ ప్రత్యేకతలే ఈ క్షేత్రంలో. అవి ఏమిటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. పూరీ క్షేత్రం అంటే ఆ క్షేత్రంలో ఆలయం, జగన్నాథస్వామి ప్రధాన ఆలయం నిర్మించినది మొట్టమొదట ఇంద్రజుమ్న మహారాజు. అయితే ఆ తర్వాత
ఆ ఆలయం శిథిలావస్థకి వచ్చినప్పుడు దాన్ని పునరుద్ధరించారు ఈయన వంశీకులు. 2 తరాల వారు కలిసి ఆ ఆలయాన్ని పునరుద్ధరించి దాన్ని 65 అడుగుల ఎత్తులో తిరిగి నిర్మించారు. అద్భుత కళింగ శిల్ప సంపద అంతా ఈ ప్రధాన ఆలయం మీద మనం చూడవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం. దానిపైన గోపురం. ఈ గోపురం ప్రత్యేకత ఏమిటి అంటే దాని నీడ ఏ సమయాన కూడా క్రింద పడదు. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అందరి నీడలో ఏదో ఒక సమయంలో మనం కింద చూసుకోవచ్చు. ఈ ఆలయపు గోపురపు నీడ మాత్రం కట్టినప్పటి నుండి నిర్మించబడినప్పటి నుండి ఆలయం ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ చూడలేదు క్రింద నీడ. అది మొదటి విశిష్టత. ఇక రెండోది, ఈ ఆలయం పైన ఏ పక్షి కూడా వాలదు. సాధారణంగా చూస్తూ ఉంటాం, గోపురం మీద ఎన్నో పక్షులు అక్కడ కూర్చుని ఉంటాయి. అలాంటి దృశ్యం ఇక్కడ కనిపించదు. పక్షులు అనేవి ఇక్కడికి రావు ఈ ఛాయలకి. అది ఎందుకు అనేది ఎవరికీ తెలియదు. అదొక అద్భుతంగా ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఇప్పటికీ కూడా జనం. ఇక విమానాలు ఈ గోపురం పైనుండి ఎగరవు. అంటే వాటి యానం వేరుగా నిర్దేశించారు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున గోపురం పైన విమానాలు ఎగిరినా కూడా అవి ఆ దిశ మారిపోతుంది. దానంతటదే మారిపోయి వేరే దిశలో వెళ్ళిపోవాల్సి వస్తుందని. ఎవరు అది చేస్తున్నారనేది మనకి తెలియదు. అందుకే పూరి మహిమాన్విత క్షేత్రమైంది. ఇదే కాక ఆ గోపురం మీద సుదర్శన చక్రం ఒకటి అష్టధాతువులతో నిర్మించి ప్రతిష్ఠించారు. ఆ సుదర్శన చక్రం ఎంత ఎత్తులో ఉంటుంది అంటే ఈ గోపురం దూరం నుండి మనకి ఈ పురంలో పూరి క్షేత్రంలో ఎక్కడ నిల్చుని దాన్ని చూసినా మనకి అది కనిపిస్తుంది. అయితే ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే ఆ సుదర్శన చక్రం మనం ఏ మూల ఉన్నా కూడా మన వైపు తిరిగి ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఇక్కడ మరో ప్రత్యేకత. ఇక ఆ గోపురం పైననే జెండా ఒకటి ఎగరవేస్తారు. ఈ జెండా తరచుగా మారుస్తూ కూడా ఉంటారు. జెండా అంటే తేలిక పదార్థం, అది గుడ్డతో చేయబడ్డ పదార్థం. అటువంటి జెండా ఎలా దాని గమనం ఉంటుంది అంటే సముద్రపు గాలి హోరుగా వీచినప్పుడు ఆ గాలి దిశలోనే ఇట్లాంటి తేలికపాటి వస్తువులన్నీ కూడా అది ఆ దిశలోనే గాలి దిశలోనే ఊగడం జరుగుతుంది, లేక పయనించడం జరుగుతుంది. ఈ జెండా మాత్రం ఎప్పుడూ వ్యతిరిక్త దిశలో ఊగుతూ ఉంటుంది. అంటే సముద్రపు హోరు ఎక్కువైపోయి గాలి ఉధృతంగా వీచి నగరంలోకి వస్తున్నా ఇది మాత్రం ఆ గాలితో పాటు ముందు వైపుకి సాగకుండా వెనక వైపుకి సముద్రం వైపుకి ఊగుతుంది. ఈ అద్భుతం ఎందుకు జరుగుతోందో ఏది కారణమో దీనికి ఏమీ కనుక్కోలేకపోతున్నారు గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, పండితులు, ఇందాక చెప్పుకున్న జ్యోతిష్యులు కూడా. ఇది ఇలాగే రహస్యంగానే ఇప్పటికీ కూడా మిగిలిపోయింది. పూరిలో ఇటువంటి అద్భుతాలే కాక ప్రధాన ఆలయంలో అక్కడికి మనం అడుగు పెట్టంగానే ఇందాక చెప్పుకున్నాం సింహద్వారం ప్రధాన ద్వారం. ఇక్కడ ఆ సింహద్వారం నుండి ఒక్క అడుగు లోపలికి వేసి ఆలయంలోకి అడుగు పెట్టంగానే ఒక్క అడుగు వెనక ఉండి బయట ఉన్నప్పుడు సముద్రపు ఘోష అంతా కూడా మనకి చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అదే ఒక్క అడుగు లోపలికి వేసామంటే, ఆలయంలోకి అడుగు పెట్టామంటే ఇక ఆ సముద్ర ఘోష మనకి వినిపించదు. అన్ని ద్వారాలు, మిగతా 3 ద్వారాలు కూడా తెరిచే ఉంటాయి, గాలి లోపలికి వస్తూనే ఉంటుంది, సముద్ర ఘోష మాత్రం వినిపించదు. ఇక్కడ 4 ద్వారాలు ఉన్నాయి. పడమట వ్యాఘ్రద్వారం అంటారు పడమటి ద్వారాన్ని, హస్తిద్వారం అనేది ఉత్తర ద్వారం, అశ్వద్వారం అనేది దక్షిణ ద్వారం. ఈ 4 ద్వారాలు తెరిచి ఉన్నా కూడా ఆ గాలి వీస్తున్నా కూడా సముద్రపు ఘోష ఇక్కడ లోపల ఆలయంలోకి ప్రధాన ద్వారం నుండి ఒక్క అడుగు లోపలికి వేస్తే వినిపించదు. అదే అడుగు తీసి బయట పెట్టండి మళ్ళీ వినిపిస్తుంది. అది ఇక్కడి మరో విశిష్టత. ఇటువంటి ప్రత్యేకతలు, విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రంలో పచనం, నైవేద్య వితరణ ఇవి కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. నైవేద్యాన్ని పచనం ఎలా చేస్తారంటే, ఎలా వండుతారు అంటే దానికి ఒక పెద్ద వంటశాల ఉంది. దాన్ని మిరకిల్
వంటశాల అంటూ ఉంటారు. పాశ్చాత్యులు మిరకల్ అంటే అద్భుతమైన వంటశాల. అది అందులో రహస్యాలు చాలా ఉన్నాయంటారు అక్కడ ఆ వండటంలో కూడా. అది ఏమిటి అంటే ఇక్కడ జగన్నాథుడికి అన్న ప్రసాదం ముఖ్యమైన ప్రసాదం. అది ప్రధాన ప్రసాదం అన్నం. అది 7 కుండలు పెట్టి కట్టెల పొయ్యి పెట్టి 7 కుండలలో ఒకదాని మీద ఒకటి ఆ కుండలు అమర్చి వండుతారు. ఇలాగా 56 అథర్వులు వండుతారు పర్వదినాల్లో. మామూలు రోజుల్లో కూడా ఒకదాని మీద ఒకటి కుండలు పెట్టి 7 కుండల్లోనూ పదార్థాలు వండటం జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే కట్టెల పొయ్యి మండితే మొదటి కుండలోది మొదట ఉడకాలి కదా, ఇక్కడ ఆఖరి కుండలోది మొదట ఉడుకుతుంది. దీనికి కూడా కారణం ఎవ్వరూ ఇప్పటి వరకు ఏమిటి మూల కారణం అనేది కనుక్కోలేకపోయారు. ఇంకా శోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ప్రసాదం ఎంతమంది వచ్చినా కూడా అది సరిపోతుంది. వాళ్ళు ఎంతైనా వండనండి, కానీ అది లక్షలాది మంది ప్రజలు వచ్చినా సరిపోతుంది. అది మరో విచిత్రం. అంతేకాక ఈ ప్రసాదం వండినది ఆలయంలోకి తీసుకువచ్చే వరకు ఆ వంట చేస్తున్నప్పుడు ఒక్క వాసన కూడా రాదు. మనం సాధారణంగా వంట చేస్తున్నప్పుడు గుమగుమలు వస్తూ ఉంటాయి, అటువంటి వాసనే రాదు. ఇక్కడ వండుతున్నప్పుడు రాని వాసన. ఎంతో మడిగా ఆచారంగా చేస్తారు ఇక్కడ వంట. అది అంతే మడితో లోపలికి తీసుకొస్తారు, ఆలయంలోకి నివేదిస్తారు జగన్నాథస్వామికి. ఒక్కసారి నివేదన అయిపోగానే ఘుమ 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 వాసనలు ఆలయం అంతా కూడా ఆ ప్రాంగణంలో మనకి అవి అనుభవించవచ్చు. మనం అటువంటి వాసనలు పీల్చుకోవచ్చు. అంటే నైవేద్యం అయిన తర్వాత ఆ ఘుమఘుమలు వస్తున్నాయి. దీనికి వెనక లక్ష్మీదేవి హస్తం ఉంటుంది అని ఇక్కడ పూరి ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి తన భర్త అయిన కృష్ణమూర్తికి చక్కటి నైవేద్యం అందాలని తానే వంటల్ని పర్యవేక్షించి చక్కటి రుచి రప్పిస్తుంది ఆమె. అందుకే ఆ నివేదన చేయగానే అవి ఘుమఘుమలాడిపోతూ ప్రత్యేక రుచితో ఉంటాయి ఇక్కడి వంటలు. సరే, ఇంత మడితో ఆచారంతో నివేదించిన ఈ వంటకాల్ని బయటికి తెస్తారు. ఆలయ ప్రాంగణంలో ఆ కుండలన్నింటినీ అలా పెట్టేస్తారు. అక్కడి నుండి ప్రజల ఇష్టమే ఇష్టం, ఎవరైనా ఎంతైనా తీసుకోవచ్చు. కులము జాతి విచక్షణలు పాటించరు ఇక్కడ. రెండవది, పెట్టినవారు మళ్ళీ ఎంగిలి చేత్తో కూడా ఆ చేయి పెట్టి మళ్ళీ రెండోసారి కూడా తీసుకోవడం. దీనికి అది ఏమిటో మరి ఆచారం వాళ్ళది అలా వస్తుంది. ఏదైనా సరే మళ్ళీ ఎంగిలి అన్నం ఎంగిలి అనుకోకుండా వాళ్ళు ఎంగిలి చేతులతో మళ్ళీ పదార్థాలను తీసుకుని తినడం. ఈ విధంగా ఇక్కడ వితరణ అంటే అందరికీ వాళ్ళకే వదిలేస్తారు. ఎలాగంటే అలాగా వాళ్ళు తీసుకుంటారు. దీన్ని అందుకే మనం సర్వం జగన్నాథం అంటూ ఉంటాం. అంటే ఏ పద్ధతులు లేకుండా ప్రజల ఇష్టానుసారం వాళ్ళు ఆ నైవేద్యాన్ని గ్రహిస్తారు. తర్వాత ఒకవేళ అన్నం మిగిలితే దాన్ని ఎండలో పెట్టి ఆ ఎండకి ఆ అన్నం మెతుకులు బియ్యంగా మారుతాయి. ఆ బియ్యాన్ని చిన్న చిన్న సంచుల్లో దాన్ని మూటకట్టి ప్రజలకి కొనుక్కోవచ్చు కూడా, మనం వితరణ చేస్తారు. ఆ బియ్యాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళి మసలుతున్న నీటిలో ఆ సంచిని వేస్తే చక్క పూల లాంటి అన్నం తయారైపోతుంది. ఇది ఆహార పదార్థాలు వ్యర్థం చేయకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తారు. కానీ సాధారణంగా అక్కడ మిగలటం అంటూ జరగదు. ఎంత మంది వచ్చినా కూడా సరిపోతుంది కూడా, అక్కడ మిగలదు. అటువంటి ఈ పచన కార్యక్రమం పూరిలో జరిగే విశేషాల్లో ఇది ఒకటి. ఇట్లాంటి పూరి జగన్నాథ రథయాత్రని మనం జరుపుకోబోతున్నాం. ఇందాక ఆ యాత్ర క్రమమంతా కూడా చక్కగా చెప్పుకున్నాం. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను. విశ్వావసుడు అనే రాజుకి మొట్టమొదట ఈ బ్రహ్మ పదార్థం నీలమాధవుడు అంటుండేవాడు. ఆయన అలా సంబోధించుకునేవాడు ఆ నీలికాంతులు వెదజల్లి సాలగ్రామాన్ని. ఆ సాలగ్రామాన్ని ఆయన మొదట పూజించాడు. కాబట్టి ఆయన వంశస్థులు, ఆ వంశీకులు ఇప్పటికీ కూడా రథంలోకి విగ్రహాన్ని ఎక్కించడం అనేది ఇక్కడ ఆచారంగా ఇప్పటికీ పాటిస్తున్నారు. అలాగే ఇంద్రజుమ్న మహారాజు అప్పట్లో బంగారు చీపుడుతో రథాన్ని ఊడ్చి శుభ్రం చేసేవాడు కనుక ఇప్పుడు కూడా సంస్థానాధీశులు ఆ కార్యక్రమం చేస్తున్నారు.
ఇటువంటి ప్రత్యేకతలు గల ఈ జగన్నాథ స్వామి ఆలయాన్ని ఆదిశంకరాచార్యుల వారు ఏమన్నారంటే ఇది మోక్షధామం అని. ఈ మోక్షధామాలు 4 చెప్పారు ఆయన. ఉత్తరాన బదరి క్షేత్రం, దక్షిణాన రామేశ్వరం, పడమట పశ్చిమాన ద్వారకానాథుడు, అక్కడ ద్వారకలో కృష్ణుడు, ఇక్కడ తూర్పున పూరిలో జగన్నాథుడు. ఈ 4 క్షేత్రాల్ని మనం ఏ ఒక్కటి దర్శించినా అది మోక్షప్రదం అని ఆదిశంకరాచార్యులు సెలవిచ్చారంటే మనకి ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఎంతటిదో మనకి అర్థమవుతుంది. ఇటువంటి ఈ రథయాత్ర మనం ఈసారి కూడా పూరిలో చేస్తారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇంత జనం ఉండకపోవచ్చు. ఆ కారణాలు మనకి తెలిసినవే. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి, మనకి బాగలేనందువల్ల కొంత జనం తక్కువ ఉండవచ్చు. కానీ ప్రతి సంవత్సరం ఇంకొకటి ఇక్కడ ప్రతి 12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్య మూల విగ్రహాలని మార్చేస్తారు. దీన్ని నవకళేబరోత్సవం అంటారు. మూల విగ్రహాలు మార్చడం అనేది మనం ఎక్కడా చూడం. ఏ ఆలయంలో కూడా శిలా విగ్రహాలు లేదా రాతి విగ్రహాలు ప్రతిష్ఠిస్తే అవి అలా ఉండిపోతాయి ఏళ్ల తరబడి. ఉత్సవ విగ్రహాలు లోహపువి, అవి ఊరేగింపబడతాయి. కానీ పూరిలో మూల విగ్రహాలనే ఊరేగిస్తారు, మారుస్తారు కూడా. 12 నుండి 19 సంవత్సరాల మధ్యలో ఒక సంవత్సరంలో అధిక ఆషాఢం వస్తుంది. ఆషాఢ మాసం అధికంగా వచ్చినప్పుడు మూల విగ్రహాలు 4 మళ్ళీ చేయిస్తారు. ఒక వేప చెట్టుని ఎన్నుకొని ఆ చెట్టుని 3 రోజుల ముందుగా పూజిస్తారు దాన్ని. ఎందుకంటే దాన్ని కొట్టబోతున్నారు విగ్రహాల కోసం. అందుకని దాన్ని 3 రోజులు పూజా కార్యక్రమాలు దానికి జరిపి యాగంలాగా ఒక యాగం నిర్వహించి ఆ తర్వాత ముందుగా ఆ చెట్టుకి బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి, తర్వాత ఇనుప గొడ్డలితో దాన్ని కొట్టి 4 విగ్రహాలు కూడా మళ్ళీ చేయబడతాయి. ఒక పద్ధతి పాటిస్తారు. అది చాలా పెద్ద పద్ధతి, మనం ఇప్పుడు చెప్పుకోలేము. కానీ ఆ పద్ధతిలో మళ్ళీ విగ్రహాలు తయారు చేసి పాత విగ్రహాలను పూడ్చిపెట్టేస్తారు. ఆ పద్ధతిలో విగ్రహాలను తయారు చేసి పాత విగ్రహాలను ఈ ఆలయ ప్రాంగణంలోనే పూడ్చివేయటం, కొత్త విగ్రహాలని మళ్ళీ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇక్కడ ఆ విగ్రహాల్ని పూడ్చే ముందు జగన్నాథ స్వామి హృదయంలో మనం ఇందాక చెప్పుకున్నాం బ్రహ్మ పదార్థం ఉంది. అది తీసి కొత్త జగన్నాథ స్వామి కృష్ణ పరమాత్మ విగ్రహంలోకి దాన్ని అమరుస్తారు. ఇది కూడా ఎంత రహస్యంగా చేస్తారంటే ఇక్కడ పాండాలు అంటారు పూజారులు, పురోహితులు. వారు దాన్ని తాకడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఇంద్రచ్యుమ్న మహారాజుకి అది ఆదేశం మీద, ఆయన దైవాదేశం జగన్నాథ ఆదేశం మీద చేయగలిగాడు. కానీ ఇందులో ఈ కాంతి కిరణాలు మన బాహ్య నేత్రాలు, దానికి దివ్య చక్షువులు కావాలి. అవి లేవు మనకి. ఈ బాహ్య నేత్రాలు దీనికి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని కళ్ళకి గంతలు కట్టుకుని చేతులకి పట్టు వస్త్రాలు ధరించి ఈ మార్పిడి చేస్తారు అర్ధరాత్రి సమయాన్ని. మరునాడు ఈ విగ్రహాల్ని పూజ చేస్తామనగా ముందు రోజు రాత్రి ఆ హృదయ స్థానాన్ని, బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి, ఆ కృష్ణ పరమాత్మ విగ్రహంలోకి మార్చి పాత విగ్రహాలని పూడ్చిపెట్టేసి ప్రజలందరూ కూడా అది పూడుస్తున్నప్పుడు తమ దగ్గరి బంధువు చనిపోతే ఎలా ఏడుస్తామో మనం ఇక్కడ ఈ పాత విగ్రహాలని పూడ్చే కార్యక్రమంలో వాళ్ళు రోదిస్తారట. అంతగా వాళ్ళు ప్రేమిస్తారనమాట ఆ విగ్రహాల్ని. తర్వాత ఇక ఇళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ కొత్త విగ్రహాల్ని మరునాడు ప్రతిష్టాపన చేస్తారు. ఇలా ప్రతి 12 నుండి 19 సంవత్సరాల మధ్య అధిక ఆషాఢం వచ్చినప్పుడు ఆ 2 మాసాల్లో కొత్త విగ్రహాలు ఇలాగ వేప చెట్టుని ఎన్నుకొని చేయించి ప్రతిష్ఠిస్తారు. ఇది కూడా మనం ఏ ఆలయంలోనూ ఈ ప్రక్రియ చూడం. ఇన్ని విశేషాలున్న ఆ పురీ క్షేత్రాన్ని ఒకసారి అందరూ కూడా దర్శించాలి. ఆ రథయాత్రను కూడా తిలకించగలిగే భాగ్యాన్ని జగన్నాథుడు మనకి ప్రసాదించాలి అని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ జగన్నాథార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.